మీరు పొద్దున్నే నిద్ర లేచి ముగ్గురిని నిద్ర లేపండి. ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని నిద్ర లేపమని చెప్పండి. ఇలా చేసి మన దేశం నుండి బద్ధకాన్ని తరిమి కొడదాం. దయచేసి నన్ను మాత్రం లేపకండి. నాకు అసలే పొద్దున పూట నిద్ర ఎక్కువ వస్తూ ఉంటుంది. అయిపోయినా షాపింగ్? అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ మహి, జనాలు కూడా చాలా ఎక్కువ. అవునా? ఏందమ్మా ఇన్ని బట్టలు కొన్నావు? ఊరు మొత్తానికి కొన్నిట్లుండవే? మొత్తానికా? ఇది మన ఇంట్లో చెత్త నూకి మాపేసేదానికి వస్తుంది కదా, ఇల్లు క్లీన్ చేసేదానికి వస్తుంది కదా, ఇది ఆమెకి. ఇది పాతలు కడిగేదానికి వస్తుంది కదా, ఇది ఆమెకి. ఇది వంట చేసేదానికి వస్తుంది కదా, ఇది ఆమెకి. ఇకపోతే ఇది పిల్లల్ని ఇద్దరిని చూసుకొని వాళ్ళకి తిండి తినిపించి హోంవర్క్లు అని చెప్పిస్తుంది కదా, ఇది ఆమెకి. ఊరు మొత్తానికంట, ఊరు మొత్తానికి. మన ఇంట్లో ఎవరు పని మనుషులు లేరు కదమ్మా? కదా, పని మనుషులు ఎవరు లేరు కదా, ఇవన్నీ నాకే. అన్ని పనులు చేసేది నేనే కదా. త్యాగశీలవమ్మా మహిళ అనురాగశీల. ఈరోజు తొందరగా వచ్చిన ఏమైనా స్పెషల్ చేసినావమ్మా? నీకోసం స్వీట్ చేసినా, పోయి తినుకో. అవునా? స్వీట్ చాలా బాగుంది సీత, సూపర్. థ్యాంక్ యూ మహి. కానీ బాక్స్లో ఎక్కడైనా పెట్టకుండా బయట పెట్టినావు, సీమలు ఏమైనా పట్టవా? ఎందుకు పడతాయి? చీమలు పట్టుకోవడానికి చీమల మంది వేసి చేసినా కదా. ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేనందగాడినే? అరే యదవా నువ్వే. ఎదవా అన్నాడు, నన్ను అందగాడన్నట్ట ఎదవన్నట్ట? ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా, నైటే పోసుంటారు. రాత్రి పోసుంటారా? అది ఏసీరా, కూలర్ కాదు. ఊరు నా కొడకల్లారా.